ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిని హత్య రాజకీయాలు, ఎవరిది గన్ కల్చర్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మావిగాన్ పేరు చెబితే ముఖ్యమంత్రి చంద్రబాబు గుండె ఆగి చనిపోతారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నేను మంచోడిని కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపినోళ్ళు ఈ రోజు వరకు ప్రశాంతంగా బతికున్నారు. నేను చెడ్డోడినైతే వాళ్ళంతా బతికుండే వాళ్ళ. జగన్ నైజం మనస్తత్వం ఏంటనేందుకు ఇది నిదర్శనమన్నారు. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకంటే రాజకీయాలు ఎలా చేయాలో నాన్న మాకు నేర్పించారు. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేర్పించారు. అది మాకు చంద్రబాబుకు తేడా అని వ్యాఖ్యానించారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మావిగన్ అయితే తొలి రోజు నుంచే రాజధానిగా అందుబాటులోకి వస్తుంది. కానీ మరో 3 దశాబ్దాలైనా అమరావతిలో ఆ పరిస్థితి కనిపించదు. మావిగన్ అంటేనే చంద్రబాబు గుండె ఆగి చనిపోతారు. అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, శాశ్వత భవనాల నిర్మాణ పనుల్లో ఎస్ఎఫ్టీ ధర ₹20,000 పైననే ఉంది. దీని గురించి ప్రశ్నిస్తున్నామనే మాపై పెద్ద దశగిరి హత్య, ఇతర ఆరోపణలు చేస్తూ బురద జల్లుతున్నారు అని మండిపడ్డారు. అలా ఇదే మాటలు మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. అధికారంలోకి వస్తూనే పెట్రోలు, డీజిల్ రేట్లు వెంటనే తగ్గిస్తాము అని చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది. పెట్రోలు ధరలు అధికారంలోకి వస్తేనే తగ్గిస్తామని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అది మళ్ళీ ఆయన రాయడం. 2 ఏళ్ళు అయిపోయింది. రూపాయి తగ్గకపోగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ₹4 పెరిగింది రేటు. నిజంగా ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఓ పక్కేమో మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దయిపోయినాయి. ప్రజలకు చేతిలో గవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇస్తాడన్న సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలుగా తేలిపోయినాయి. ఓ పక్క స్కీములు రద్దు, మరో పక్క ఈయన ఇస్తాననేటివన్నీ మోసాలు, మరో పక్క రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. అతలాకుతలమవుతా ఉన్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ రద్దు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు రుణాల పరపతి మా హయాంలో మేము స్టార్ట్ చేసినప్పుడు 25,000 కోట్లు ఉంటే దాన్ని 49,000 కోట్లకు మేము రుణాలు పెంచుకుంటూ పోతే 0 వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ, ఆసరా అనే ప్రోగ్రామ్ను అమలు చేస్తూ, రకరకాలుగా చేయూతనిస్తూ మేము తీసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందనంటే పొదుపు సంఘాల పరపతి 0 వడ్డీ సైతం అక్క చెల్లెమ్మలకు రాని పరిస్థితి. ఆసరా కథ దేవుడెరుగు, చేయూత కథ దేవుడెరుగు. అన్ని పథకాలు రద్దయిపోయినాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువన్నీ కూడా. ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7లు మోసాలుగా తేలాయి. ఆ అక్క చెల్లెమ్మల పరపతి ఈరోజు 49,000 హయాంలో 49,000 కోట్లకు మా హయాంలో రుణాలు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి ఇప్పుడు తగ్గి, మనం చూపించినాను మన లాస్ట్ టైం ప్రెస్ మీట్లో, మన డిసెంబర్ నాటికి అది 31,000కు పడిపోయినాయి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే రుణాల పరపతి. ఇప్పటికే ఓ పక్క గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఉచిత పంటల బీమా పథకం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంతా తుఫాన్ వస్తే ఇంతవరకు వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో ₹4 పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినాయి. మరి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి?